పురాతన కాలంలో మనకి అవునండి. అవును. మెషినరీ లేనప్పుడు చేసే వాళ్ళంతా. అవును. అవును. కులవృత్తి అంటారు కదా కులవృత్తి సార్! అంటారు. అదేనా? ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఓకే. కులవృత్తి ఉన్నవాళ్ళు. అంటే గోల్డ్ ఒకటి, స్వర్ణకారులుంటారు. హ్మ్. సిల్వర్ ఐటెమ్స్ కూడా మన కాళ్ళు మెట్టెలు, తర్వాత అవును సార్. రకరకాలవి హ్మ్. చేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి గోల్డ్ స్మిత్స్ అంటాం వీళ్ళకి. అలాగే కన్‌స్ట్రక్షన్ చేసేటువంటి మేస్త్రీలు హ్మ్. వీళ్ళు కూడా వస్తారు దీంట్లో పీఎం విశ్వకర్మ ఓకే. కిందకి. ఆర్కిటెక్చర్ చేసేవాళ్ళు. హ్మ్. ఆర్కిటెక్చర్ చేస్తారు కదా! యెస్ బయట సార్. మీకు ఎలాగా హ్మ్. మన బిల్డింగ్ బయట నుంచి చూసి ఎలా కనబడాలి? అవును సార్. దానికి ప్లాన్స్ వేస్తారు హ్మ్. వాళ్ళకి. ఏవండీ తర్వాత ఐరన్, ఐరన్‌తో చేసేటువంటి వస్తువులు బ్లాక్ హ్మ్. స్మిత్స్ అంటాం వీళ్ళని. హ్మ్. వాళ్ళు తర్వాత బొమ్మలు చెక్కేవాళ్ళుంటారు. గుళ్ళు కోసము, హ్మ్. రైట్ వాటి సార్. కోసం రాతి మీద హ్మ్. బొమ్మలు చెక్కేవాళ్ళు వీళ్ళు. తర్వాత కుమ్మరి వాళ్ళు. కొమ్మరి ఈ వాళ్ళు. హ్మ్. సెరామిక్ యెస్. యెస్. ప్లేట్లు లేతే ఈ హ్మ్. కుండలు అవి తయారు హ్మ్. చేసేవాళ్ళు. వీళ్ళు లెదర్ బేస్డ్. ఆ! తర్వాత ఈ చెప్పులు, యెస్. షూలు, బ్యాగ్స్. షూస్ ఇవన్నీ కూడాను హ్మ్. చేసి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అండి. మీరు చూస్తే హ్మ్. నార్త్‌లోను అక్కడ లక్నో ఆ ఏరియాస్‌లో వెళ్లి యెస్ చూస్తే సార్. అక్కడ మీకు లెదర్ ఇండస్ట్రీస్ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. హ్మ్. చిన్న చిన్న ఎంఎస్ఎంఈసే అంతా కూడా. హ్మ్. వీళ్ళు వీళ్ళు చేస్తారు. బ్రహ్మాండమైన ఆర్టికల్స్ అన్నమాట. లెదర్ హ్మ్. బ్యాగ్స్ కానీ, అవును సార్. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు వేసుకునేటువంటి లెదర్ హ్మ్. బ్యాగ్స్, హ్మ్. ఇలాంటి ఐటెమ్స్ అన్నీ రకరకాలైనటువంటి లేటెస్ట్ ఏమాత్రం క్వాలిటీ తీసుకోకుండా హ్మ్. చేస్తారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు చాలామంది ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తారు బయటికి. వేరే హ్మ్. వేరే బ్రాండ్స్ వేరే. పెట్టి ఎక్స్‌పోర్ట్ చేస్తారు. తర్వాత బుట్టలు అల్లుతూ ఉంటారు. హ్మ్. వెదురు బుట్టలు అవి అల్లుతూ ఉంటారు. తర్వాత ఇప్పుడు చేపలు ఎంతమంది వాడుతున్నారు లేదు కానీ చేపలు కూడాను. చేపలు అవును అల్లడం సార్. ఏవండీ వీటికి తర్వాత కాయిర్ అంటే ఆహ్, కొబ్బరి పీచు. ఓకే. కొబ్బరి పీచుతో రకరకాలైన వస్తువులు తయారు చేస్తారు. ఆ! సార్. ముఖ్యంగా ఎక్కువగా మన కుషన్స్, కుర్చీ కింద ఉండే యెస్. కుషన్స్, హ్మ్. బెడ్‌కి ఉండే కుషన్స్, అవును సార్. బస్సుల్లోను వాటిలో ఉండే కుషన్స్ ఇవన్నీ కాయిర్‌తో తయారు చేస్తారు. హ్మ్.